ఊర్లో ఒక గొప్ప శిల్పి ఉంటాడు. అతను చెక్కిన బొమ్మలు అచ్చం ప్రాణం ఉన్న మనిషిలాగానే ఉంటాయి. విమర్శకులు సైతం ఆ బొమ్మలలో తప్పులను వెతకలేకపోయేవారు. అసాధారణ ప్రతిభ అతనిలో చాలా గర్వాన్నైతే నింపింది. ఇలాగా ఉండగా ఒక రోజు ఒక జ్యోతిష్యుడు ఆయన జన్మ నక్షత్రాలను పరిశీలించి మీరు పలానా రోజు చనిపోతారని చెప్తాడు. అదే తడువుగా ఆ శిల్పి తనలాగే ఉండే 7 శిల్పాలను చెక్కడం ప్రారంభిస్తాడు. ఇంతలో ఆ జ్యోతిష్యుడు చెప్పిన రోజు రానే వచ్చింది. మృత్యుదేవత రావడాన్ని గమనించిన శిల్పి తాను చెక్కిన బొమ్మల వెనక నిలబడి పూర్తిగా శ్వాసనైతే నియంత్రించగలుగుతాడు. శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది. మృత్యుదేవత ఎంత ప్రయత్నించినా శిల్పి ఏదో జీవి ఏదో కనుక్కోవడానికి వీలు కాక వెనుదిరగాలని అనుకుంటుంది. ఇంతలో మృత్యుదేవత ఒక శిల్పం వైపు తిరిగి ఇంత అద్భుతమైన శిల్పంలో ఒక చిన్న తప్పు చేశాడు అని అంటుంది. విన్న శిల్పి వెంటనే మృత్యుదేవతతో ఏది ఎక్కడుంది తప్పు చూపించు, ఇంత చక్కగా ఉంది, ఏ తప్పు లేదు అని అంటాడు. అప్పుడు మృత్యుదేవత నేను నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వుగా పట్టుపడ్డావు. ప్రాణాధారమైన శ్వాసను కూడా నియంత్రించగలిగావు, కానీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావని అంటుంది. ప్లీజ్ లైక్